ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ టీమ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్ ఆడితే ఎలా ఉంటుంది? ఐపీఎల్ 2016 రిపీట్ అవుతుందా లేదా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందా? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అని నేను చెప్పేది ఇమాజిన్ చేసుకోండి. ముందుగా టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ క్రీజ్ పైకి వస్తున్నారు. మరోవైపు భువనేశ్వర్ కుమార్ క్రీజ్ పైకి వచ్చాడు. తొలి బాల్లోనే హెడ్ని డక్అవుట్ చేశారు. దీంతో స్టేడియం అంతా ఎర్ర సముద్రంలా మారిపోయి ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ ఇద్దరు కూడా ఆకాశమే అడ్డుగా అన్నట్లు చెలరేగిపోయారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ స్కోర్ 69/1గా ఉంది. పవర్ ప్లే తర్వాత ఎస్ దయాల్ బౌలింగ్లో 40 పరుగుల వద్ద అభిషేక్ అవుట్ అయ్యారు. దీంతో 8 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ స్కోర్ 75/2గా ఉంది. దీంతో క్రీజ్ పైకి తెలుగు ప్లేయర్ అయిన నితీష్ వచ్చారు. ఇషాన్ కిషన్, నితీష్ మధ్య పార్ట్నర్షిప్ స్లోగా బిల్డ్ అవుతుంది. దీంతో 12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ 110/2గా ఉంది. ఆ తర్వాత నవదీప్ సైని బౌలింగ్లో నితీష్ 6, 6, 4, 2, 0, 0లతో రెచ్చిపోయారు. ఆ తర్వాత ఓవర్లో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో 52 పరుగుల వద్ద సుందర్ బౌలింగ్లో అవుట్ అయ్యారు నితీష్. దీంతో 18 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ 160గా ఉంది. లాస్ట్లో బ్యాటింగ్కి వచ్చిన క్లాసెన్ తను ఆడిన 6 బాల్స్కి గాను 18 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ స్కోర్ని 182కి చేర్చారు. మరి ఆర్సీబీ ఈ టార్గెట్ని చేస్తుందా లేదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియో మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.